హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రండి. ఈ రోజు మన ఎస్క్యూఎల్ కోర్స్ లో పార్ట్ 4. ఇప్పటి వరకు మనం ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలి, నెక్స్ట్ డేటాబేస్ టైప్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి, టేబుల్స్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకసారి మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం ఎస్క్యూఎల్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒకసారి అయితే క్లియర్ కట్ గా అయితే చూద్దాం. మీరు గూగుల్లోకి వెళ్ళి mysql.com అని కొట్టండి. mysql.com చేయండి, డౌన్లోడ్స్ లోకి వెళ్ళాలి. ఇలా కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ MySQL కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. MySQL ఫర్ విండోస్ ఇన్స్టాలర్ ఫర్ విండోస్ అని ఉంది, విండోస్ కి ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి హెవీ ఫైల్ ఉంది కదా, 556 MB అని, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ సెటప్ ఇదంతా అవసరం లేదు, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ నో థ్యాంక్స్, స్టార్ట్ మై డౌన్లోడ్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. ఒకసారి వెయిట్ చేద్దాం, డౌన్లోడ్ అయిపోద్ది. మనకి డౌన్లోడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. LOS ఇక్కడ మాక్సిమం మీరు ఎటువంటి చేంజెస్ అయితే చేయకండి, మాక్సిమం అంతా. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కొడితే ఆల్రెడీ డైరెక్ట్ గా ఇన్స్టాల్ అవుతుంది, ఆల్రెడీ సర్వర్స్ ఉంటాయి. ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రెడీ టు కాన్ఫిగర్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఉంటుంది, పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు క్యాప్స్ లాక్ ఆన్ లో ఉంది, పాస్వర్డ్ అయితే మర్చిపోకండి. మీరు ఎక్కడన్నా సేవ్ చేసుకోండి పాస్వర్డ్, అయితే నోట్ ప్యాడ్ లో అది టైప్ చేసుకుని ఉంచుకోండి. నేను ఒక 4 numbers పెడుతున్నాను, వీక్ అని ఉంది, పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఆ పాస్వర్డ్ అయితే గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఎస్. ఇప్పుడు ఎన్ని ఇన్స్టాల్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కొట్టండి, ఫినిష్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయింది, అంతే, ఫినిష్. ఇప్పుడు మనం SQL వర్క్ బెంచ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 8.0 కదా ఉంది, MySQL వర్క్ బెంచ్ 8.0ది. ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. దీనికి కూడా సేమ్ లాగిన్ అయితే అవసరం లేదు. ఇదైతే వర్క్ బెంచ్. ఇక్కడ నుంచి మనం క్వైరీస్ అనేవి రాసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది సింపుల్ గా. ఓకే, వర్క్ బెంచ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ కంప్లీట్. నెక్స్ట్ రెడీ టు ఇన్స్టాల్ అయితే అవుతుంది వర్క్ బెంచ్. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే కొంచెం టైం అయితే తీసుకుంది, కానీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఫినిష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సెటప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. ఇక్కడ మన సర్వర్ అయితే లైవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి డేటాబేస్ అయితే కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ టు డేటాబేస్. ఓకే, టైప్ చేస్తున్నాం. పాస్వర్డ్ అడుగుతుంది కదా, ఇందాక మనం స్టార్టింగ్ లో పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చింది. ఓకే, SQL వర్క్ బెంచ్ అయితే మనకి లాంచ్ అయిపోయింది. ఈ స్టెప్ కి మీరు వచ్చారంటే మీరు మీ సిస్టమ్ లో కంప్లీట్ గా ఎర్రర్స్ లేకుండా SQL అయితే ఇన్స్టాల్ చేసుకున్నట్టు. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.